హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్తో ఎంసీక్యూస్ చేయడం జరుగుతుంది. ఇది టెట్ సిరీస్లో భాగము. ఇదివరకు నేను ఒక 16 వీడియోస్ చేశాను. ఇది 17th వీడియో ఆన్ ఐసిటి సబ్జెక్ట్ విచ్ ఈ ఐసిటి సబ్జెక్ట్ అన్నది కొత్తగా యాడ్ చేసినటువంటి సిలబస్ టెట్ ఎగ్జామ్కి సంబంధించి. సో అందుకని ఈ యొక్క సిలబస్ని ఐసిటి సబ్జెక్ట్ యొక్క సిలబస్ని వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇది మీకు ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుంది, తర్వాత మ్యాక్సిమం స్కోర్ చేసుకోవడానికి మీకు కన్వీనియంట్గా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సిరీస్ చేస్తూ ఉన్నాను, టెట్ సిరీస్. సో ఇది తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్ల్లో చేస్తున్నాను. సో దట్ ఎందుకంటే కొంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా నన్ను అడిగారు ఇంగ్లీష్లో చేయమని, అందువల్ల 2 లాంగ్వేజ్లో చేస్తున్నాను. సో సేమ్ థింగ్ ఐ విల్ రిపీట్ ఇన్ ఇంగ్లీష్. సో ఫ్రెండ్స్, this is a video is talking about the MCQs on the subject called ICT, Information Communication Technology, because this is the subject which is newly added to the existing syllabus of TET exam. So that is why I am just preparing the syllabus of ICT in the form of videos, so that it will be easy for the people who are preparing for TET examinations. So these videos are very much helpful. So I already prepared 16 videos. This is the 17th video on ICT subject. So you can watch these videos and it is helpful to gain the score in the ICT subject which is there in a TET exam. So before going to those MCQs on ICT subject, let me thank you all who are watching my channel and supporting my channel. Thank you so much. So friends, please like my videos, share my videos and subscribe my channel, and you can also recommend this channel to your friends, those who are preparing TET exam and DS exam. So thank you so much. So next question is, dash or small files which are stored on a user's computer when a user visit a website on the internet. తెలుగులో కూడా రాశాను చూడండి. ఒక యూజరు ఇంటర్నెట్లో వెబ్సైట్ సందర్శించినప్పుడు ఆ యూజర్, వినియోగదారు అంటే యూజరు కంప్యూటర్లో నిల్వ చేయబడిన చిన్న ఫైల్స్ని ఏమంటారు? మళ్ళీ చదువుతున్నా. ఒక యూజర్ ఇంటర్నెట్లో వెబ్సైట్ను విజిట్ చేసినప్పుడు ఆ యూజర్ కంప్యూటర్లో నిల్వ చేయబడినటువంటి చిన్న చిన్న ఫైల్స్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఇమేజా, ఆప్షన్ బి కుకీసా, ఆప్షన్ సి ఫైర్వాలా, ఆప్షన్ డి పైవేవి కావా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కుకీస్. సో ఎప్పుడైతే మనము మన యొక్క కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎప్పుడైతే మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉంటామో అప్పుడు ఏం చేస్తుందయ్యా అంటే కుకీస్ అన్నటివి మన కంప్యూటర్లో స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనము కుకీస్ అంటాం. The next question is, identify which of the following is a temporary file. Identify which of the following is a temporary file. సో తెలుగులో కింది వాటిలో తాత్కాలిక ఫైల్ ఏదో గుర్తించండి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ flower.jpg, ఆప్షన్ బి temporary.doc, ఆప్షన్ సి temporary.docx, ఆప్షన్ డి web.tmp. సో మనకు టెంపరరీ ఫైల్ ఏది అని ఇమ్మీడియట్గా మనం కనుక్కోవాలంటే ఆ ఫైల్ నేము .tmpతో ఉంటుంది. అది మనం నిన్న వీడియోలో నేను చెప్పాను అది. సో టెంపరరీ ఫైల్స్ ఎక్స్టెన్షన్ ఏంది అని నిన్న వీడియోలో ఒక క్వశ్చన్ చదివాను. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైనా మనము టెంపరరీ ఫైల్ని ఎలా గుర్తించాలంటే ఆ ఫైల్ నేము .tmpతో సేవ్ అయి ఉంటుంది. .tmp అనే పేరుతో ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో ఆ పేరుతో ఉండేది ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో web.tmp ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, కుకీస్ ఆర్ ఆల్వేస్ హార్మ్ఫుల్. ఇది ట్రూనా ఫాల్సా?
అంటే ఇప్పటిదాకా మనం ముందు క్వశ్చన్ చూసాం కదా, కుకీస్ అన్నవి ఎప్పుడు వస్తాయి, మనం ఎప్పుడైనా ఒక వెబ్సైట్ ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్ను విజిట్ చేసినప్పుడు చిన్న చిన్న ఫైల్స్ స్టోర్ అవుతా వస్తాయి. ఆ ఫైల్స్ని మనం కుకీస్ అంటాం. సో ఆ కుకీస్ మన కంప్యూటర్కి హానికరమా అంటే ఈజ్ దీస్ కుకీస్ ఆర్ హార్మ్ఫుల్? ఎస్, ద ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, ట్రూ. ఎందుకంటే కుకీస్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అప్పుడు వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది మన కంప్యూటర్కి. అందుకు కాబట్టి కుకీస్ అన్నవి మన కంప్యూటర్కి ఎప్పుడైనా హార్మ్ఫులే. సో కుకీస్ ఎల్లప్పుడూ హానికరమే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది ట్రూ. ట్రూ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ these are the MCQs on this in this video for on ICT friends. సో ఇంకా రిమైనింగ్ సిలబస్ గురించి ఇంకా చేస్తూనే ఉంటాను. ముందు వీడియోస్ ఈ వీడియోస్ చూస్తూనే ఉండండి. ఐసిటీలో మ్యాక్సిమం స్కోరు సంపాదించండి. థ్యాంక్ యూ. సెకండ్ క్వశ్చన్, ఏ డాష్ ఈజ్ ఎ లొకేషన్ వేర్ ఏ గ్రూప్ ఆఫ్ ఫైల్స్ కెన్ బి స్టోర్డ్. A dash is a location where a group of files can be stored. Let me read out in Telugu. Dash అనేది ఫైలుల సమూహాన్ని నిల్వ చేయగలిగినటువంటి ప్రదేశము. So here given the four options. Option A is folder, option B is main file, option C is super file, option D is none of the above. So this right answer is option A, that is folder. Folder is a location where the group of files can be stored. So a group of number of files can be stored in a folder. So that is why the correct answer is folder. తెలుగులో నెంబర్ ఆఫ్ ఫైళ్ళని నిల్వ చేసుకునేటువంటి ఒక ప్రదేశాన్ని ఏమంటామంటే ఫోల్డర్ అంటాం. ఈ ఫోల్డర్ అన్నది సో అందువల్ల కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, that is folder. The next question is the extension of image file is. Option A is .xls, .jpg, .doc, .docx. So since it is a image, the file extension should be .jpg. So option B is the right answer. లెట్ మీ రీడ్ అవుట్ ఇన్ తెలుగు. ఇమేజ్ ఫైల్ యొక్క పొడిగింపు ఎక్స్టెన్షన్ ఏంటి? ఇది ఇమేజ్ ఫైల్ కాబట్టి ఇమేజ్ ఫైల్ ఎప్పుడైనా కింద ఇచ్చిన వాటిల్లో జేపీజీతోనే సేవ్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ బి జేపీజీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ద అనదర్ క్వశ్చన్ ఈజ్ షార్ట్కట్ టు సేవ్ ఎ ఫైల్ ఈజ్. షార్ట్కట్ టు సేవ్ ఎ ఫైల్ ఈజ్. సో ఆప్షన్ ఏ Control S, option B Control F1, option C Alt S, and option D none of the above. So saving the file, shortcut to save a file is Control S, that is option A is correct answer. Let me read out in Telugu. ఒక ఫైల్ను సేవ్ చేయడానికి మనకు షార్ట్ కట్ ఏంటి, లేదా ఒక ఫైల్ను సేవ్ చేయడానికి సత్వరమైనటువంటి మార్గం ఏంటి అంటే, సో ఇక్కడ కంట్రోల్ ఎస్, కంట్రోల్ F1, ఆల్ట్ ఎస్, నన్ ఆఫ్ ది అబోవ్ ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కంట్రోల్ ఎస్. కంట్రోల్ ఎస్ అన్నది ఒక ఫైల్ని సేవ్ చేయడానికి ఉపయోగించే ఒక షార్ట్ కట్.